ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ప్రభువు మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి సజీవుల లెక్కలో మనల్ని ఉంచినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానాంశముగా మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో 21వ వచనాన్ని మనం ధ్యానాంశముగా తీసుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యంలో ప్రవేశం, అవును కదా, అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన విషయం. పరమున దేవుని సన్నిధిలో మనం ఉండటం. అంతిమ కాలములో అనగా మనము ఈ లోకాన్ని దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మనము పరమునకు చేరాలి. పరలోకములో తండ్రి సన్నిధిలో సంతోషించే ఆ యుగ యుగాలకు ఉండే కాలం చాలా శ్రేష్టమైనది, గొప్పది. దానిలో ఉండుట కొరకే కదా, ఆ నిత్యజీవను పొందుట కొరకే కదా మన ప్రయాసంతో ఈ లోకములో. భక్తిలో మనం తీసుకునే శ్రద్ధ, మరి ఆత్మీయ విషయాల్లో మనం తీసుకునేటువంటి అనుభవం బహు గొప్పదిగా మనం దాన్ని ప్రయాసతోనూ శ్రమతోనూ మనం ముందుకు ఓర్చుకొని ముందుకు కొనసాగే అనుభవం గొప్పది కదా. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పరలోక రాజ్యంలో ప్రవేశం, అవును కదా. ఆ ద్వారం గుండా మనం వెళ్ళే అనుభవం గొప్పది. కనుక ఆత్మీయ అనుభవాన్ని మనం పొందుకోవటానికి ఇక్కడ మరి భక్తుడు మత్తయి ద్వారా పలుకుచున్న మాటలు ఏంటంటే, అనేకులు అంటారంట, ప్రభువా నీ నామం పేరిట మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, నీ నామములో అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా అని ప్రభు సన్నిధిలో పలుకుతూ ఉంటారట. అప్పుడు ఆయన అంటాడంట, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాడట. చూడండి, అక్రమము చేయువారలారా. ఆత్మీయ జీవితంలో లేఖనాల ప్రకారం కాకుండా మరి మనకిష్టమైన భక్తిని మనం చేస్తూ ఉంటాం. ఆచార భక్తికి అలవాటు పడతాం. లేఖనములో లేని దాన్ని కూడా మనం కొనసాగిస్తాం, అవును కదా. లేఖనముల్లో సత్యవాక్యంలో ఏమి రాయబడి ఉందో దానికి మనం లోబడటం మంచిది, కానీ భౌతికంగా చూడండి, మరి పైకి భక్తి కలిగిన వారముగా, దాని శక్తిని ఎరుగని వారముగా, మరి పైకి ఢమ్మంగా అనేకులకు మన భక్తి బాగా ఘనంగా ఉందని, చాలా బాగా భక్తి చేస్తున్నామని అనేకులు మన గురించి చెప్పుకోవాలని ఆశ కలిగి ఏదో పేరు కోసమో ఘనత కోసమో మనము లేఖనాల్లో లేని దాన్ని నెరవేరుస్తూ ఉంటే అట్టి దాన్ని అంటాడు దేవుడు, అవును అది దైవ చిత్తం కాదని సెలవిస్తాడు. అవును కదా, లేఖనాల ప్రకారం మనం జీవించటాన్ని దేవుని చిత్తం అంటారు. ఇదిగో దేవుని చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించనంటున్నాడు. దెయ్యములు వెళ్ళినంత మాత్రాన, లేకపోతే అద్భుతాలు చేసినంత మాత్రాన, మరి ఆయన నామం పేరిట అనేకమైన ఆ భౌతికమైన గొప్ప కార్యాలు జరిగించినంత మాత్రాన అది దేవుని రాజ్యాన్ని మన స్వతంత్రింప చెయ్యదు అని చెప్తున్నాడు. అంటే దెయ్యాలు వెళ్ళగొట్టడం లేదా, అద్భుతాలు జరగటం లేదా అంటే, ప్రభువున్న కాలంలో అనేకమైన అద్భుతాలు జరిగినాయి కదా. ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరగాలి. అంటే ఆ దెయ్యం వెళ్ళగొట్టే మనిషికి వచ్చే ఘనత కంటే దేవునికి వచ్చే మహిమ గొప్పది. అది ప్రభు నామం పేరిట జరిగేది కనుక ఆ దేవునికే మహిమ రావాలి, అవును కదా. అలాగూ ఈ లోకంలో మనము అనేక రకమైనటువంటి కార్యాలను మన వ్యక్తిగత జీవితాల్లో మనం భౌతికంగా మనం చూస్తుంటాం. సంఘ
ఆత్మీయ జీవితంలో మనం అలాగూ నడుచుకుంటూ ఉంటాం. కాబట్టి నా మాటలు చొప్పున చేయవాడే బుద్ధి కలిగిన వాడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. అలాంటి వాడు వాన వచ్చినా వరద వచ్చినా మరి అది బండ మీద కట్టబడింది గనక, అంటే దైవచిత్త ప్రకారం నడిచే ఆత్మీయ జీవితం ఉన్నది గనక, అది వాన వచ్చినా వరద వచ్చినా ఇసుక మీద కట్టలేదు గనక, బుద్ధిహీనుని పోలింది కాదు గనక అది కూలబడదు. అది స్థిరముగా నిలిచి ఉంటుంది. అది దేవుని రాజ్యాన్ని స్వతంత్రింపజేస్తుంది. కాబట్టి ప్రియుడా, సహోదరి సహోదరుడి, ఉదయకాలం ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా లేఖనాల ప్రకారం వాక్యానుసారంగా మనం ఉండటం మంచిది. రెండవది, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవటం మంచిది. అంతేగాని భౌతికమైన కార్యాలను చూసుకొని భక్తిలో చాలా మనం ఉన్నత స్థితిలో ఉన్నాం అని అనుకోవటం అది చాలా అవివేకము. అది మన బలహీనత. అది దేవునికి వ్యర్థమైన ప్రయాసగానే దేవుని దృష్టికి మిగిలిపోద్ది. దేవుని సన్నిధిని అది మెప్పునకు ఘనతనకు తీసుకురాదు. కనుక అట్టి కార్యాల వైపు మన మనస్సును మరలక దైవ చిత్త ప్రకారం మనము దావీదు వలె ముందుకు కొనసాగటం మంచిది. అది పరలోక రాజ్యపు యొక్క ప్రవేశాన్ని శ్రేష్టముగా మనకిస్తుంది. కనుక ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. లేఖనాలకు, వాక్యానికి మనం లోబడదాం. దేవుని మాటకు, దేవుని చిత్తమునకు మనం లోబడి మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తునే బండ మీద కట్టుకున్న వారముగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ అనుభవం గొప్పది, కానీ మరి ప్రభువాను పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని హెచ్చరిస్తున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవాన్ని ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రములు. నీ చిత్తము, నీ వాక్యపు అనుభవము, నీ మాట చొప్పున బుద్ధిమంతుని పోలి మా ఆత్మీయ జీవితం ఉంటేనే కానీ మేము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. భౌతికంగా అద్భుతములు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు నీ నామం పేరిట జరిగించినంత మాత్రాన, అంతేకాదు మరి ఏవో పైకి భక్తి కలిగి దేవుని లేఖనాల్లో లేని వాటిని మేము చేయకూడదని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. సంఘమైన మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రములు. పరిశుద్ధపరచబడిన సంఘంగాను, నీతి కలిగిన సంఘముగాను, దేవుని దృష్టికి దైవ చిత్తములో ఉన్న సంఘంగాను మరి మేము ముందు కొనసాగాలని, నీ మాట చొప్పునే బుద్ధిమంతుని పోలి నడుచుకుంటే పరలోక రాజ్యంలో సంపూర్ణమైన నడిపింపు కలిగి ఉంటుందని మరి ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలైన మేము అలాంటి అనుభవం కలిగి ఉండటానికి సహాయం చేయమని, యవనకాల బిడ్డల భవిష్యత్తుని దినం దీవించము, సంఘమును ఉజ్జీవింపచేయము, అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తుండగా సహాయం చేయము. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు సంఘపక్షంలో మీ నామం పేరిట జరిగించి మీరు మహిమ పొందమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.